అనే సమయంలో మనము దేవుని వాక్యములో నుండి మనము దేవుని ఆరాధించుట కొరకై కీర్తనల గ్రంథము అందరం కలిసి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. మొదటి లైన్ మాత్రమే చదువుదాం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదవండి, గట్టిగా చదవాల. స్తుతి యాగము అర్పించువాడు ఏమి గట్టిగా చదవమని చెబితే అరే నోట్లో నుంచి అసలు మాటలు రానులాగా ఉంటారు. చదవండి గట్టిగా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చాలు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయవాత్సల్యత కృప కనికరములు గల దేవ, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడునైనా యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో, గొప్ప నామములో ఈనాటి పరిశుద్ధ ప్రభు దినములో నీ బిడలమైన మేము మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రతా ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనము దుట్ట సాగిల పడుతూ మా యొక్క హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా, నిజముగా మేము ఏ పాటి వారము ప్రభువా, ఎంతటి వారము, అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజక దాసులము అయిన మమ్ములను మీరు ప్రేమించారు ప్రభువా. మా కొరకై ఈ లోకములో మీరు జన్మించి మా అపరాధములు పాపములు మీ రక్తముతో కడిగి ప్రభువా మరి రక్షించినందుల కొరకై స్తోత్రాలు, విమోచించినందుల కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. అటువంటి అనుభవంలో మేము నిన్ను స్తుతించి ఆరాధించటానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న దాని కొరకై స్తోత్రాలు ప్రభా. మరి పోయిన పరిశుద్ధ ప్రభుదినము నుండి ఈనాటి ప్రభుదినం వరకును కూడా మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడలో దాచి మాకు ఆశ్రయం ఇచ్చి మా జీవితాల్లో మరి ఒక నూతనమైన ప్రభుదినాన్ని మేము ఆరాధించటానికి మీరు మాకు దయచేసిన దాని కొరకు వందనాలు ప్రభా. మరి లోకములో మాకంటే గొప్పవారు, ధనికులు, అధికారులు, అందచందం గలవారు ప్రభువా ఇటు సమయాన్ని చూడలేక వారి యొక్క దేహములను విడిచి మట్టుకు మన్నై ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు దేవా. నిజముగా అటువారి సంఖ్యలో మీరు మమ్మల్ని చేర్చలేదు, కానీ సజీవుడైన దేవుడును సజీవుల దేశంలో సజీవులముగా మేము నిన్ను స్తుతించి ఆరాధించాలని మీరు కోరి ప్రభా మీరు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి స్తోత్రాలు. ఈనాడు మేమందరము కీర్తనలతో మీ నామాన్ని మహింపరిచాము. తిరిగి ప్రభా ఆరాధించే దాని కొరకు మీరిచ్చిన లేఖన భాగములను బట్టి హృదయపూర్వకమైన వందన స్తుతులు నీకు మేము చెల్లిస్తుంటున్నాము ప్రభా. మరి దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటండి, మీ శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. నీ పాత్రగా, పనిముట్టుగా నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము దేవా నీవు అనుగ్రహిస్తే తప్ప నేను మాట్లాడలేనని ఒప్పుకొంచున్నాను. దయతో కరుణ చూపి ప్రభా మీ శిలువ చాటు నన్ను మరుగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. తిరిగి వచ్చిన వారందరిని బట్టి హృదయపూర్వకమైన స్తోత్రాలు. రావలసిన వారిని కూడా ప్రభా మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభా. మరి మందిరానికి ఇటువైపు
వచ్చేదానికి లేదు. ఎందుకంటే రాత్రి వర్షం దాన్ని బట్టి ప్రభా వాగు పక్క మట్టి అంతా కొట్టుకొని పోయింది. మరి దేవుని బిడ్డలైన వారు మరి చుట్టూ తిరిగి బైపాస్కి వెళ్ళి తిరిగి రావాలి మందిరానికి. ప్రభా మీరే వారికి సహాయపడి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మెట్టికి మరి దిన పరిచర్య అంతటిని కూడా నీకు మహిమార్థంగా జరగటానికి మీరే దయ చూపిస్తురండి ప్రభా. ఆరాధన సమయము, తిరిగి సండే స్కూల్ పరిచర్య ప్రభా, మరి బల సమయము ప్రభా, మరి భోజన సహవాసము, సాయంత్రము ప్రభా మరి సువార్త, మరి రాత్రికి చిన్న కొదమగుండలో ప్రభా మరి కృతజ్ఞత కూడిక బాప్తిసాల మీటింగ్ కొరకు కూడా సంపూర్ణంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని బలమైన నీ హస్తగతాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మేలుకై ముందున్న సమయమంతా కూడా ప్రభా దీవెనకరంగా చేయమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథం చూడండి 50వ అనే పదాలతో పోల్చబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మరి ఈనాటి పరిశుద్ధ ప్రభు దినములో ప్రభువుని మనము స్తుతించి ఆరాధించాలి. మరి ఏ రీతిగా మనము ప్రభువుని స్తుతించి ఆరాధించాలి అనేది ఇక్కడ దేవుడు తెలియజేసే మాట ఏంటి అంటే, చూడండి, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని రాయబడింది. అంటే అర్పించువాడు అని రాయబడింది. అంటే మనము అర్పించుట అంటే సమర్పించుట అని అర్థం, చెల్లించుట అని అర్థం. మనము ఈ లోకములో దేవునికి ఏదైనా ఇవ్వగలము అంటే అది ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనము ఏమి కూడా ఇవ్వలేము అనేది మనము గత దినాల్లో అనేక సార్లు కూడా ఆ మాట మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ లోకములో ఆరాధన కంటే శ్రేష్టమైనది, విలువైనది మరొకటి లేదు. అంటే దేవుడు తన ప్రజల యొద్ద నుండి, ప్రజల దగ్గర నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి, దేవుడు మాత్రమే పూజించబడాలి, దేవుడు మాత్రమే ఆరాధించబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన స్తుతి ఆరాధనను ప్రభువుకి ఏం చేయాలంటే మనము అర్పించాలి. అంటే సమర్పించాలని అర్థం. అర్పించుడనగా, సమర్పించుడనగా, చెల్లించుడనగా 3 పదాలు కూడా ఒకే భావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకొరకు మనము మన స్తుతి యాగము దేవునికి సమర్పించాలి? ఎందుకొరకు మనము ప్రభువుని ఆరాధించాలి? దేని కొరకు ప్రభువుని మనము స్తుతించాలి అనే దాని గురించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఊరికే నేను మన ప్రభువుని ఆరాధించేది కాదు. దేవుణ్ణి ఎందుకు మనము స్తుతించి మన ఆరాధన ఆయనకి సమర్పించాలి అంటే ఒక్క మాట చూడండి, దానికి ఆధారంగా మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ప్రభు బిడ్డలారా 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి సిస్టర్. చూడండి, ఈయన అంటే ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, చదవమ్మా. అందరి కొరకు అంటే విమోచన క్రయధనముగా తన్ను తానే ఏం చేసుకున్నాడు? ఆయన సమర్పించుకున్నాడు రాయబడింది. ఇప్పుడు స్తుతి యాగము అర్పించుకోవడం రాయబడింది. ఇప్పుడు కీర్తన 50వ అధ్యాయము 23వ వచనంలో మొదటి మాట, స్తుతి యాగము దేవునికి ఏం చేయాలంటే మనము అర్పించాలి, దేవునికి మనము సమర్పించాలి, దేవునికి మాత్రమే స్తుతి యాగము చెల్లును అనే మాట రాయబడింది. ఇప్పుడు దేని కొరకు ప్రభువుని మనము స్తుతించి మన ఆరాధన ప్రభువుకి సమర్పించాలి అంటే, వాస్తవముగా యేసుక్రీస్తు ప్రభువారు మన విమోచన కొరకు తన్ను తానే క్రయధనముగా ఏం చేసుకున్నాడు? ఆయన ఏం చేసుకున్నాడు? గట్టిగా చెప్పాలా? సమర్పించుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువుని మనం స్తుతించాలి, దేని కొరకు ప్రభువుని మనము ఆరాధించాలి,
దేని కొరకు స్తుతియాగం ఆయనకి సమర్పించాలి, అర్పించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన్ను తానే మన కొరకు ఏం చేసుకున్నాడు, ఆయన సమర్పించుకున్నాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ వచనం యొక్క ఆధారంగా ప్రభువుని మనం ఏం చేయాలి, స్తుతించాలి, ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ఇప్పుడు అందరి కొరకు ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడంట, సమర్పించుకున్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకొరకు అందరి కొరకు సమర్పించుకోవాలా? ఇప్పుడు అందరూ అనే అనుభవంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ అందరూ ఎటువంటి అనుభవంలో జీవిస్తూ ఉంటే ఈ అందరి కొరకు ప్రభు తన్ను తాను సమర్పించుకున్నాడు అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా చూడండి, రోమీలకు రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా వినాలా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, 3:23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ ఏం చేసినారంట, పాపము చేసి. చాలు, ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం ఏం రాయబడి ఉన్నది? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహింపరచు రాయబడింది. ఇప్పుడు దేవునికి మన స్తుతి ఆరాధన ఏం చేయాలి, మనము అర్పించాలి అంటే సమర్పించాలని అర్థం. ఇప్పుడు దేనికి స్తుతి యాగము లేకపోతే స్తుతి ఆరాధన ప్రభువుకి సమర్పించాలి మనము, చెప్పండి? దేనికి గడి చెప్పడమ్మా, ఓ చెప్పరేంటి అన్నా? మన కొరకు ఆయన విమోచన క్రయధనముగా తను ఏం చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు. అంటే మన కొరకు లేకపోతే అక్కడ రాయబడి అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తను ఏం చేసుకున్నాడంట, సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరి కొరకు సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారంటే ఇప్పుడు ఈ అందరు ఎక్కడున్నారని అర్థం. ఇప్పుడు అందరు ఎక్కడున్నారంట, ఇప్పుడు అర్థమైందా మీకు? అందరూ పాపము చేసినారు, అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. ఇప్పుడు విమోచించబడినటువంటి వారమైన మనము దేవునికి ఏం చెల్లించాలంట, చెప్పాలా? స్తుతి యాగము ఆయనకి సమర్పించాలి, స్తుతి యాగము ఆయనకి చెల్లించాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? అందరి కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారంటే అందరూ కూడా పాపం చేసిన అనుభవంలో ఉన్నారు. ఈ అందరూ పాపం చేసిన అనుభవంలో నుండి వారిని విమోచించి రక్షించే దాని కొరకు తన్ను తానే యేసు ప్రభువు వారు ఏం చేసుకున్నాడంట, క్రయధనముగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి యాగం అనగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, లేకపోతే స్తుతించి ప్రభువుని ఏం చేయాలంట, ఆరాధించాలని రాయబడింది. స్తుతించి ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారంట, పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు ఈ అందరూ ఏమైనారంటే ప్రభు బిడలారా చెప్పాలి పాపము చేసిన వారు. ఈ పాపములో నుండి మానవులను విమోచించే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను మన విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారే మన విమోచన కొరకు సమర్పించుకోకపోతే మన స్థితి ఏంటి చెప్పండి? పాపములో ఉండబడినటువంటి వారం. ఇప్పుడు బైబిల్లో మనం చూద్దాం. అంటే పాపము ద్వారా మానవుడికి కలుగుతున్నది ఏంటి? ఈ పాపములో ఉండబడినటువంటి మానవుడను ఈ పాపము ఎక్కడికి నడిపిస్తూ ఉంది, ఈ పాపము నుండి దేవుడు ఎందుకు మానవుని విడిపించాడు అనేది బైబిల్లో 5 సంగతులు మనము చూసి ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి, ఊరికే కాదు. ఇప్పుడు స్తుతియాగం అర్పించు నన్ను మహింపరచున్నాడంటే దేవునికి ఎందుకు మనము స్తుతించాలా, ఆయన ఎందుకు ఆరాధించాలంటే మన విమోచన క్రయధనం కొరకు యేసు ప్రభు వారి తను ఏం చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఎందుకంటే అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారంటే పాపములో ఉన్నారు. అంటే ఈ పాపము వలన మానవుడికి ఏం కలుగుతూ ఉంది అనేది బైబిల్లో ప్రభు తెలియజేసే 5 సంగతులు
మనం చూసి ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. రండి, మొట్టమొదటిగా పాపం వలన మానవునికి ఏం కలుగుతుందంటే, చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మనకు బాగా పరిచయమైన మాట, 23వ వచనం. చూడండి, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు, పాపము వలన వచ్చు జీతం ఏంటంట? మరణము. గమనించాలి, ఈ లోకములో ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఒక దినానికి జీతం ఉంది, వారానికి జీతం ఉంది, చెప్పాలా, నెలకి జీతం ఉంది, సంవత్సరానికి ఏముందంట? జీతం ఉంది. గమనించాలా, దినానికి జీతం ఉంది, వారానికి జీతం ఉంది, నెలకి జీతం ఉంది, సంవత్సరానికి కూడా ఏముందంట? జీతం ఉంది. గమనించాలా. ఇప్పుడు అలాగే మానవుడు చేసినటువంటి పాపమును బట్టి మానవునికి కూడా ఏముందంట? చెప్పాలా, పాపానికి కూడా ఏముందంట? జీతం ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిచ్చేది. ఇప్పుడు ఏంటా జీతం? పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఆయన అందరి విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడంటే, అందరూ కూడా ఎవరంటే పాపులని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ పాపము మానవుణ్ణి ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే, గమనించాలి, పాపము వలన వచ్చు జీతం ఏంటంట? మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు ఏ మరణము? ఈ మరణం అంటే రెండవ మరణం. బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట. నిజానికి ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపము చేసింది మనం, పాపము చేసింది మనం, ఇప్పుడు తప్పు చేసింది మనం. ఇప్పుడు చేసిన తప్పుకి, చేసిన పాపానికి శిక్ష ఎవరు అనుభవించాలి? బైబిల్ ఒక మాట చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము, 24వ అధ్యాయము చదువుతాం. 16 వచ్చింది చదవనమ్మా. 24:16. చూడండి, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. చూడండి, ఎవని పాపము నిమిత్తము వాడే ఏం కావాలంట? మరణశిక్ష నొందవాలని బైబిల్ సెలవిచ్చే మాట. అర్థమవుతుంది చెప్పేది నేను? గమనించాలా. అంటే ఎవరైతే పాపము చేస్తారో, ఎవరైతే పాపులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించినారో వారే ఏం కావాలంట? మరణశిక్ష నొందవలెనని బైబిల్ సెలవిచ్చే మాట. గమనించాలా. అంటే నీవు నేను మనము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము, దోషము, పాపము, దీనిని బట్టి వాస్తవముగా ఎవరు మరణించాలంట? ఎవరు మరణించాలి? మన పాపములకు మనమే మరణించాలా. కానీ చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనేది మనం గమనించాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు అనేదానికి రుజువాధారం ఏంటంటే, ప్రేమ కలిగిన వాడే ఇచ్చేవాడు. వాస్తవం చెప్పాలంటే ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ క్రియల రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు కనపరిచినట్లు బైబిల్లో మనం చూడొచ్చు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభువారు ఎంతవరకు మనల్ని ప్రేమించాడు చెప్పాలి. ఆయన మార్పు లేని ప్రేమతో, మార్పు లేని ప్రేమ. యోహాను సువార్త 13 ఒకటి చదవండి, చదవాలి త్వరగా మీరు. ఇప్పుడు ఏంటంటే అంతము వరకు అనగా ఏంది అర్థము? ఆ ప్రేమలో ఏమి లేదు, మార్పు లేని ప్రేమ అని అర్థం. గమనించాలి, మార్పు లేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నన్ను, మనలను ఆయన ఎలా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా దేవుడు మనం ప్రేమించాడు. వాస్తవంగా నీవు నేను మనము చేసిన అపరాధములకు, పాపమునకు శిక్ష, ఆ మరణ శిక్ష ఎవరు పొందాలి అంటే ప్రభు బిడలారా మనమే మరణించాలి. అయితే మనకి బదులుగా, నీకు బదులుగా, నాకు బదులుగా, మనకి బదులుగా, ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడికి బదులుగా ఒకే ఒక దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణించాడు. మన పాపములు, అపరాధములు తన రక్తముతో కడిగి మనలను పవిత్రపరిచే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీకు, నాకు, మనకి బదులుగా ఆయనే మరణించిన బైబిల్ రాయబడింది. కానీ చూద్దాం మాట,
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. ఏలయనగా చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి చాలు. యేసు క్రీస్తు ప్రభు వారు ఏమైనాడంటే ఇక్కడ చెప్పాలి చంపబడ్డాడు. ఆయన మన కొరకు మరణించినాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఒకటి పాపము వలన మానవునికి ఏం కలుగుతుంది? మరణం. ఇప్పుడు ఈ మరణము నుండి మనలను తప్పించే దాని కొరకే అందరి కొరకు ఆయన ఏమైనాడు? తన్ను తాను సమర్పించుకున్నాడు. తన్ను తాను సమర్పించుకున్న దానిని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్తుతి యాగం లేకపోతే స్తుతి ఆరాధన ప్రభువుకి ఏం చేయాలంట? అర్పించాలి. అందరు పాపములో ఉన్నారు. ఆ పాపము నుండి మనం విడిపించే దాని కొరకు అందరి కొరకు విమోచన ఖైదనంగా తను సమర్పించుకున్నాడు. కాబట్టి విడిపించబడిన మనము కూడా ప్రభువుకి ఏం చేయాలంట? మన స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించాలి. ఇది మొదటి సంగతి, మొదటి మాట. పాపము వలన మానవునికి ఏముందంటే మరణము. ఆ పాప మరణ నియమము నుండి ప్రభువు మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు. ఇది మొదటి మాట. రెండవది చదువుదాం రండి. రెండవది యోబు గ్రంథం. పాపము వలన మానవునికి ఏముంది అంటే యోబు గ్రంథం చదవండి. 24వ అధ్యాయము 24వ అధ్యాయము 19 వచ్చింది చదవండి. మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. రెండవదిగా పాపము వలన మానవునికి ఏముంది? పాతాళము పట్టుకుంటుందంట. ఎవరిని పట్టుకుని? పాతాళం చెప్పాల. పాపము చేయు వారిని పాతాళం పట్టుకుని బైబిల్ రాయబడింది. పాతాళం అంటే అదేమో స్వర్గము కాదు. చెప్పాలా? మంచి ప్లేసా కాదు. చెప్పాలా? పాతాళం అంటే యాతనకరమైన స్థలం. పాతాళం అంటే బాధపడే స్థలం. పాతాళం అంటే ప్రియమైన ప్రభు బిడలారా, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేసినాడంటే కటికి చీకటి గల బిలములో వారిని బంధించినని బైబిల్లో ఉంది. గమనించాలి. అంటే రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు విమోచన ఖైదనం ఎందుకు సమర్పించుకుని అందరూ పాపం చేసినారు. ఈ పాపం వలన మరణము నుండి విడిపించాడు. రెండవదిగా పాపము మానవుణ్ణి పాతాళం ఏం చేస్తుందంట? పట్టుకొనును. పాతాళము పాపము చేయు వారిని పట్టుకొనును. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. గనులేమి అల్పులేమి అందరూ కూడా పాతాళం అంట గొప్ప ఆశ పెట్టుకుని తన నోరు తెరుచుచున్నది. ఆ మాట చదవండి ఒకసారి. ఎక్కడుంది? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5:10 చదవండి సిస్టర్. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఏంటంట? పాతాళం కూడా ఏం పెట్టుకుంది? గొప్ప ఆశ అంటే ఏంది? పాతాళం అంట భూలోకముకి వెళ్ళి చూస్తూ తన నోరు తెరిచి ఆశతో చూస్తూ ఉందంట. ఆశతో నోరు తెరిచి. ఎందుకో తెలుసా? పాపము చేయవారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తూ ఉన్నారంట? చెప్పాలి. పాతాళానికి వెళ్తారు. కాబట్టి ఈ పాతాళము భూమికి వెళ్ళి చూస్తూ ఆశతో భూలోకంకి వెళ్ళి చూస్తూ ఉందంట. దేని కొరకంటే భూమి మీద నివసిస్తున్న పాపులు ఎవరైతే ఉన్నారో ఈ పాపులందరూ కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా పాతాళములో పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు పాతాళము నుండి గమనించాలా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా మనల్ని ఏం చేసినాడు? ఆయన చెప్పాలా? బైబిల్లో మనం చదువుతాం కదా, పాతాళము నుండి నీవు నన్ను ఏం చేసినావు అంటాడు ఆయన. లేవనెత్తి. దావీదు అన్నాడు కదా 32వ కీర్తనలో చదువుకుందాం. మన అమ్మ 30వ కీర్తనలోనా? ఎక్కడుంది ఆ మాట? 30వ కీర్తనలోనేనా? చదవండి సిస్టర్ అన్నమాట ఒకసారి. కీర్తన ఎక్కడుంది ఆ మాట? కీర్తనల గ్రంథము 30వ కీర్తనేనా? చదువుదాం.
చూడండి 31 వచ్చి చూడండి, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి అన్నాడు. పాతాళము నుండి నా ప్రాణం లేవదీసితివి అన్నాడు. కాబట్టి రెండవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలి, పాపము చేయు వారిని పాతాళం ఏం చేస్తూ ఉందంట, పట్టుకొనును. మనకు బాగా ఎరుక ఎవరంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఎక్కడికి పోయినాడు అంటే పాపములో జీవించాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ పాతాళం ఆ వ్యక్తిని పట్టుకుందని బైబిల్లో రాయబడి ఉన్నది. గమనించాలా, అంటే పాపము యొక్క ఆ నియమము నుండి పాపము నుండి విడిపించబడినటువంటి దరిద్రుడైనటువంటి లాజరు మాత్రం ఎక్కడుందంటే అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడని రాయబడింది వాక్యములో. గమనించాలి. రెండవదిగా పాపము మానవుని ఏం చేస్తూ ఉందంటే పాతాళమునకు ఈడ్చుకొని పోతూ ఉంది. పాతాళం అంట గొప్ప ఆశతో భూలోకంకి వెళ్ళి నోరు తెరుచుకుని చూస్తూ ఉందంట, ఎప్పుడెప్పుడు పడతారు, ఇంకా ఎప్పుడు పడతారని. అయితే దేవుని యొక్క జాలి, దయ, కృప, కనికరం ఏంటంటే మనము పాతాళానికి వెళ్ళటము దేవునికి ఏమి లేదంట, ఇష్టం లేదు. ఈరోజు ఇది మన ఆరాధన. ప్రభువా, ఒకటి పాపమూలన వచ్చు జీతం మరణము నుండి నీవు నన్ను విమోచించావు. రెండవది పాపము చేయవని పాతాళము పట్టుకుని బైబిల్ సెలవిస్తావు. అయితే ఆ పాతాళము నుండి నన్ను ఏం చేసినావు, నీవు లేవనెత్తినావు. దానికి మనం ఏమి ప్రభుకి ఇవ్వగలమంటే ఒక స్తుతి ఆరాధన మాత్రమే ప్రభుకి ఏం చేయొచ్చు, మనము సమర్పించవచ్చు. అది మన ఆరాధన, అది ప్రభువు కోరేది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు అనగా అర్థమైందంటే నా పాపముల కొరకై ప్రభు నీవు మరణించావు. రెండవదిగా నన్ను పాతాళము నుండి ఏం చేసినావు, నీవు విడిపించినావు అని ప్రభుని ఏం చేయాలంటే మనము మన స్తుతి యాగము ప్రభువుకి సమర్పించాలి. ఎందుకో తెలిసిన మన విమోచన క్రయధనం కొరకు ఆయనే తను తాను అందరి కొరకు సమర్పించుకున్నాడు కాబట్టి. ఇది రెండవ తలంపు. చెప్పండి, ఒకటి పాపము వలన ఏముందంట, మరణం. తప్పించాడా లేదా దేవుడు? తప్పించాడు. రెండవది పాపం చేయవని పాతాళము పట్టుకొనును. పాతాళము నుండి ప్రభువు మనల్ని ఏం చేసినాడు, ఆయన లేవనెత్తినాడు. మూడవ మాట చదువుదాం రండి. మూడవదిగా ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. సిస్టర్ చదవండి 10వ వచనం. ఏంటంట, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు, అంటే చూడండి, కాళ్ళకంటే అడ్డము లేకుండా అంటే ఏంది అర్థము? బైబిల్లో ఉంది కదా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకి అది ఎక్కడికి దారితీయను, మరణమునకు దారితీయని బైబిల్ సెలవిచ్చే మాట. అంటే వాస్తవంగా మానవుల యొక్క పాదాలు వారి యొక్క కాళ్ళ కంటే అడ్డు లేకుండా ఏం చేస్తుందంటే ఇష్టం వచ్చినట్లు వారు తిరుగులాడుతున్నారని బైబిల్ సెలవిచ్చే మాట. చదువుదాం ఇంకా ఇంకా చదవండి. యెహోవా వారిని అంగీకరింపడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షింతును అన్నాడు ఆయన. చెప్పాలా? మూడవదిగా పాపము ద్వారా మానవునికి ఏం కలుగుతూ ఉంది? శిక్ష. పాపము వలన మూడవదిగా మానవునికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతూ ఉంది. అయితే మన శిక్ష యావత్తు కూడా ఎవరి మీద వేసుకున్నారు? చెప్పాలా? ప్రభువైన యేసు క్రీస్తు వారు తన మీద వేసుకున్నాడు. ఆయన మన దోష శిక్ష భరింపలేనంత గొప్పదని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అయితే మన దోష శిక్ష, మన పాప శిక్ష సమస్తము కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మీద వేసుకున్నాడు. నిజానికి వాస్తవంగా పాపము చేసినటువంటి వారమైన మనము పాపానికి తగినటువంటి శిక్ష మనం అనుభవించాలి. కానీ మనకి బదులుగా యేసు క్రీస్తు ప్రభు వారి శిక్ష అనుభవించే దాని కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి తాను దాసుడుగా, దీనుడుగా, దిగంబరిగా, రిక్తుడుగా మన అపరాధములు, పాపములు తీసివేసే దాని కొరకు ఆయన ఈ లోకములో జన్మించడని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మూడోదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపము వలన మానవునికి ఏం కలుగుతుందంటే శిక్ష.
అయితే మన శిక్ష యావత్తు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు తన మీద ఆయన వేసుకున్నాడు. బైబిల్ చదువుదాం ఆ మాట. చూడండి, ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4. రోమపత్రిక 8వ అధ్యాయము 4 వచ్చింది, చదువుతాం. రోమపత్రిక 8:4. గమనించాలా, మన పాపాన్ని ప్రభు ఏం చేయటానికి పరిహారం చేసేదాన్ని, పరిహారం చేసేదాని కొరకు, అంటే పాపాన్ని తీసివేసేదాని కొరకు, మన పాపానికి పరిహారం చేసేదాని కొరకు ఆయన తన అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రియకుమారుడు, దావీదు కుమారుడు, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తుని మన కొరకు ఈ లోకానికైనా పంపినట్టు రాయబడింది అక్కడ. అంటే మన శిక్ష యావత్తు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు తన మీద వేసుకున్న బైబిల్ రాయబడింది. ఇంకా చదువుతాం సిస్టర్. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు దేవుణ్ణి ఎలా పంపినాడంట? పాప శరీర ఆకారముతో పంపినాడు. దేని కొరకంట? చెప్పండి, దేని కొరకు చెప్పాలా? మన పాప శిక్ష ఎవరి మీద వేయటానికి? ఏం మాట్లాడరు మీరు? చెప్పండి, గట్టిగా మాట్లాడండి. మన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారి మీద వేయటానికి తన సొంత కుమారుడిని, తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఈ లోకానికి ఆయన పంపినాడు. కాబట్టి చెప్పండి, మూడోదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పాలి, మూడోదిగా పాపమునికి ఏముందంట? శిక్ష. ఒకటి పాపము వలన మరణము, రెండవది పాపము పాతాళము చేయవారిని పట్టుకొనును, మూడవదిగా పాపమునికి ఏముందంట? శిక్ష. మన మరణము ప్రభు మన కొరకు మరణించాడు, పాతాళము నుండి ప్రభు మనల్ని తప్పించాడు. మూడవదిగా మన శిక్ష యావత్తు ఆయన ఏం చేసినాడు? భరించినాడు. కాబట్టి దీనికి మన స్తుతి యాగము ప్రభువుకి అర్పించాలి, మన స్తుతి యాగము దేవునికి సమర్పించాలి. ప్రభు సెలవిచ్చమాట. ఇది మూడోది. నాలుగో మాట చదువుదాం రండి. నాలుగోదిగా పాపము వలన మానవునికి ఏమున్నది అంటే చదువుదాం ఒక మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము సిస్టర్ 9 వచ్చింది చదవండి. మీకా గ్రంథం 7:9. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. చదవండి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను అన్నాడు. ఇక్కడ నాలుగోదిగా పాపం ద్వారా మానవునికి ఏం కలుగుతామని చెప్పాలి. చీకటి. నిజమే, చీకటిలోనికి పాపము చేయువారిని దేవుడు ఎక్కడుంది ఆ మాట అంటే పేతురు రాసిన 2వ పత్రికలు అనుకుంటా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక చెప్పాలా, కటికి చీకటి గల బిలములో వారిని బంధించిన అనే మాట ఉంది. ఎక్కడుంది ఆ మాట అంటే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక సిస్టర్ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, చూడండి, దేవుడు పాపము చేయవారిని అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోక మందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి, అంటే కటికి చీకటి గల బిలం, ఈ కటికి చీకటి కలిగిన బిలములోనికి ఎందుకు దేవుడు వారిని త్రోసివేసినాడు అంటే వారు ఏం చేసినారంట? పాపం చేసినారు. ఇప్పుడు మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ప్రకారము మీకా అనే మాట ఏంటంటే, యెహోవా దృష్టికి నేను ఏం చేశాను?
పాపము చేశాను, నేను ఆయన వెలుగులోనికి రావాలి, ఆయన నీతిని మనలా నేను చూడాలి అంటే ఇప్పుడు పాపములో ఉన్న వ్యక్తి ఏం కావాలంట చెప్పాలి? విడిపించబడితేనే తప్ప వెలుగులోకి రాలేడు, ఆయన నీతిని చూడలేడని బైబిల్ సెలవిచ్చే మాట. బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఎక్కడ యోహాను సువార్త 3:19 ఉంది కదా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వారు దేనిని ప్రేమించట్లేదంట. దేని ప్రేమించట్లా? వెలుగుని ప్రేమింపక చీకటినే వారు ఏం చేస్తూ ఉన్నారంట? ప్రేమిస్తూ ఉన్నారు. అంటే మానవుడు చీకటిని ప్రేమించడానికి గల కారణాలు ఏంటి అంటే, మానవుడు ప్రియమైన ప్రభు బిడ్డలారా వాని యొక్క క్రియలన్నీ కూడా చెడ్డవై ఉన్నాయంట. అంటే ఈ చెడ్డ క్రియల ద్వారా జీవిస్తున్న ఈ మానవుడు ప్రియమైన ప్రభు బిడ్డలారా వెలుగుని ప్రేమింపలేక చీకటినే ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి చీకటిలోనే ఉన్నాడు, తన క్రియలన్నీ కూడా చెడ్డవే, బైబిల్ సెలవిచ్చే మాట. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు మనం ఆరాధన బరుగుతాం కదా, 2 పేతురు 2:8-9, 1 పేతురు 2:8-9 ఏమని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు అనే మాట ఉంది. గమనించాలి. అంటే 4వదిగా పాపము వలన మానవుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడంటే చీకటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నాడు, లోకాన్ని వెలిగించడానికి అని లోకానికి వచ్చినాడు. చీకటిలో జీవిస్తున్నటువంటి వారందరినీ యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించినట్లు బైబిల్లో రాయబడింది. కాబట్టి 4వదిగా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రభు మనలను చెప్పాలి నడిపించినాడు. దాని కొరకై ప్రభువుని ఏం చేయాలంటే మనము స్తుతించి మన ఆరాధన ప్రభువుకి ఏం చేయాలంట? సమర్పించాలి. ఇది పాపం వలన 4వదిగా కలిగేది. చెప్పండి. 1, పాపం ద్వారా ఏముంది మానవునికి? మరణము నుండి ప్రభు ఏం చేశాడు? మనలను రక్షించాడు. వాస్తవానికి ఎవరు మరణించాలి? మనం మరణించాలి, మనకు బదులుగా ప్రభువే మరణించాడు. 2వదిగా చెప్పండి, పాపం ఏం చేస్తుంది? మానవుణ్ణి పట్టుకొనును, పాపం చేయను పట్టుకొనును. అయితే పాతాళముల నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? లేవనెత్తినాడు. 3వది చెప్పండి, పాపము వలన మానవునికి ఏముందంట? శిక్ష. ఆ శిక్ష యావత్తు కూడా ప్రభు ఏం చేసినాడు? తన మీద వేసుకొని శిక్ష నుండి మనల్ని ప్రభు ఏం చేసినాడంట? తప్పించినాడు. 4వది, పాపం వలన మానవునికి ఏముందంట? చీకటి. అయితే ఆ చీకటిలో నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు నడిపించాడు. ఇది 4వది. చివరగా 5వ మాట చదివి ఆరాధన కొరకు వెళ్దాం రండి. చివరగా పాపము వలన మానవునికి ఏముంది అంటే చదువుదాం ఒక మాట చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమ 32వ అధ్యాయము, చివరగా 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము చదువుతాం సిస్టర్. 33 వచ్చింది చదవండి. 32, 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అన్నాడు ఆయన. ఇప్పుడు గ్రంథము అంటే నూతన నిబంధన ప్రకారం ఏ గ్రంథము? జీవ గ్రంథము అని అర్థం కదా. మనం ఎప్పుడు ఒక పాట పాడతాం, దేవుడు ఒక నగరము మనకు సిద్ధపరచు. అదే ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. ఏ చరణం అంటే అది జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా. ఇప్పుడు ఎవరు వెళ్తారు నిశ్చయముగా? ఎవరు వెళ్తారు? జీవ గ్రంథములో ఎవరి పేరులైతే ఉంటాయో వారు మాత్రమే పరలోకములోనికి వెళ్తారు. బైబిల్ సెలవిచ్చే మాట అది. ఇప్పుడు 5వదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపము వలన మానవునికి ఏం కలుగుతున్నదంట? జీవ గ్రంథములో నుండి వాని పేరు తుడిచివేయబడుతూ ఉంది. లేకపోతే పాపము చేయవారి పేరు జీవ గ్రంథములో ఉండదని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు 5వదిగా యేసుక్రీస్తు ప్రభువారు
ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఐదవదిగా ఆ పాపము నుండి విడిపించి మన పేరు ఎక్కడ రాసినాడు? ఆయన జీవ గ్రంథములో రాసినాడు. ఎక్కడున్నా లేకపోయినా పర్వాలేదు, మన పేరు ఎక్కడ ఉండాలా చెప్పాలా? ఎక్కడ ఉండాలంట చెప్పాలా? ఆధార్లో లేకపోయినా, రేషన్లో లేకపోయినా, లేకపోతే ఎక్కడ లేకపోయినా పర్వాలా, మనమే వీటి కోసం పాటు పడుతూ ఉంటాం వాస్తవంగా. ఇక్కడ పేరు లేకపోతే పెన్షన్లో తీసుకునే విషయంలో మీ పేరు లేదన్నారు అనుకోండి, చూసుకోండి వాళ్ళు. గవర్నమెంట్ ఊరికి ఇచ్చే డబ్బులు కూడా పోయినా మా పేరు ఎక్కడ ఉండాలి అంటే చెప్పాలి, జీవగ్రంథంలో ఉండాలి. ఎక్కడుండి మన పేరు ఎక్కడ లేకపోయినా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మన నరకానికి పోయేది. ఒకవేళ ఏడ లేకపోయినా ఏం పర్లేదు, కానీ ఎక్కడ ఉండాలంటే పేరు ఎక్కడ ఉండాలా? జీవగ్రంథములో మన పేర్లు ఉండాలి. కాబట్టి ఐదవదిగా పాపము వలన మానవునికి ఏముందంటే గ్రంథముల నుండి వాని పేరు తొలగించబడుతుంది. అయితే ఆ పాపము నుండి ప్రభు మనల్ని విడిపించి ఐదవదిగా చెప్పండి, గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేరు ప్రభు రాసినాడు. ఇప్పుడు మనము చక్కగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి? పరలోకం. జీవగ్రంథం ముందు పేర్లు ఉన్నవనొచ్చు, మనము కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికంట? పరలోకానికి. కాబట్టి ఒకటి పాపము నుండి, రెండవది పాతాళము, మూడవది చెప్పండి శిక్ష, నాలుగవది చీకటి, ఐదవది చెప్పాల జీవగ్రంథం ముందు పేరు తుడిచివేయబడతాం. ఒకటి మరణం పొందాడు, రెండవదిగా లేవనెత్తాడు పాతాళం నుండి, మూడవదిగా శిక్ష అనుభవించాడు, నాలుగవదిగా వెలుగులోకి నడిపించాడు, ఐదవదిగా చెప్పండి అమ్మా జీవగ్రంథం మీద పేరు రాసినాడు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించి మన ఆరాధన ప్రభువుకి అర్పించాలి. ఎందుకంట? అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తాను సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు? ఈ 5 అనుభవాలు ఉన్నారు. విడిపించాడు కాబట్టి ప్రభువుని మనము కూడా స్తుతించి ఆరాధించి మన స్తుతి ఆరాధన ప్రభువుకి అర్పించాలి. అప్పుడు ప్రభువుని మనం ఏం చేసినట్లు? మహిమపరిచినట్లు, అనగా వాడుక భాషలు ఏంటి? గౌరవించినట్లు అని అర్థం, లేకపోతే లేదు. కాబట్టి అట్లా ఆ రీతిగా ప్రభువుని మనము స్తుతించి ఆరాధిద్దాం. రండి, ఈ సమయం లేచి నిలవబడి ఒక పల్లవి పాడు.